నా విషెస్ అయితే నీతో పాటు ఆ మనుకు కూడా ఉంటాయి. బాలుని నేను చేసుకోనని ఊరందరి ముందు చెప్పేశాను. అయినా ఏంటిది? ఈ వెన్నెల ప్రేమ ఉన్నన్నాళ్ళు ఎవ్రీ ఇయర్ నువ్వు ఇలా పుడుతూనే ఉండాలి. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతి చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? ప్రతి నిమిషం ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు వాడెవడు? మను, వాడితో చెప్పాను, నా ప్రేమ కరెక్ట్ అయితే మైత్ నాదవుతుంది, నీ ప్రేమ కరెక్ట్ అయితే నీదవుతుంది అని. నిజానికి దాన్ని ప్రేమంటారో ఏమంటారో నాకు తెలీదు. పేరేదైతే ఏంటి, అనిపించింది చెయ్యాలి అంతే. ఓపెన్గా చెప్పనా, మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు కదా, దూరంగా ఉన్నానా? ఉండను. నాది అనుకుంటే నాకు నచ్చకపోయినా వదిలిపెట్టను. నచ్చిందని ఎలా వదులుకుంటాను? నువ్వు నాకు కావాలి, అదే ఐ లవ్ యూ. వదిలిపెట్టకు, అర్థమైందా? అర్థమైంది. కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ మైత్, హ్యాపీ బర్త్డే టు యూ.
దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, ఏంటిది? అది నువ్వే. నేను నీకిచ్చాను. నువ్వు నీలా ఉండాలి. నీలాగే థింక్ చేయాలి. ఎందుకంటే నాకు నువ్వు కావాలి. నువ్వు ఎవరి మాట వినకు. నీ మాట తప్ప. ఎవరి మీద డిపెండ్ అవ్వకు. నీ మీద తప్ప. నీ లైఫ్ నీది, నీ నీడ్స్ నీవి. నన్ను అందరూ సెల్ఫిష్ అనుకుంటారు. నాది సెల్ఫ్ రెస్పెక్ట్. నాకది ఇష్టం. అందుకే అది నీకిస్తున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్. నిన్ను నీకిస్తున్నాను. తీసుకో. నీకో గిఫ్ట్ కావాలని వాడిని, నా కొడుకుని అడుగు. ఎవరేమిస్తారో చూడు. ఎవరు కావాలో నీకే అర్థమవుతుంది. ఎందులో ఎక్కువ ప్రేముందో, ఎక్కువ ఫీల్ ఉందో చూడమంటున్నాను. ఎంతవరకొచ్చింది నీ ప్రేమ కథ? తెలీదాంటీ. ప్రేమ కదా, దాని గురించి ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్టే ఉంటుంది. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఫీల్ మాత్రం బానే ఉంటుంది. గుండె ఎంత ఇంజ్యూర్ అయినా పెయిన్ ఉండదు. ప్రాణం పోతున్నా బాధ ఉండదు. ప్రేమను మించిన డ్రగ్ ఏ సైంటిస్టు కనుక్కోలేడాంటీ. మరి ఈరోజు తన బర్త్డే కదా, గిఫ్ట్ ఏమిస్తున్నావు? తెలియట్లేదంటే ప్రపంచం అంతా ప్యాక్ చేసి ఇచ్చేయాలనిపిస్తుంది. ఏమిచ్చినా తక్కువే అనిపిస్తుంది. అంటే పాణి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా? వాడి గురించి నీకెందుకు? నువ్వేమివ్వాలో ఆలోచించు. ఐడియా రావట్లేదంటే. ఏదేమైనా మై దిల్ ముందు చాలా చిన్నదనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళకి అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటంటే, వాళ్ళకన్నిటికంటే అవసరమైనది ఏంటి చెప్పా ఆంటీ? మీకు తెలుస్తుందిగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆల్రెడీ ఆ గిఫ్ట్ నేను తీసుకొచ్చాను నీకోసం. వావ్, రియలీ?
ఆడదానికి ఏం కావాలో మగాడికి తెలీదు. కనీసం తెలుసుకోవాలని కూడా ట్రై చేయడు. అందుకే ఆ గిఫ్ట్ ఏదో నేనే నీకోసం తీసుకొచ్చాను. ఆంటీ రియల్లీ యువర్ గ్రేట్. నాకోసం కన్నబిడ్డను కూడా ఓడించేస్తున్నారంటే దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇదంతా నా కొడుకుని ఓడించాలని చేయడం లేదు. ప్రేమ గెలవాలి. అది గెలుస్తుంది, మనల్ని ఓడిస్తుంది. దానికొకళ్ళ హెల్ప్ అవసరం లేదు. ఆంటీ ఆ గిఫ్ట్ ఇది ఇవ్వరా? ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటలా చూస్తున్నావు? ఇదే చూడ్డానికి చాలా తేలిగ్గా ఉంది కదా. భూమి కంటే బరువుంటుంది. మీ మగాళ్ళు మోయలేరు. అందుకే ఇది మా ఆడవాళ్ళకిచ్చారు. ఈ సూత్రాల్లో ఒకటి త్యాగం, ఒకటి స్వార్థం. ఈ రెండు అంటే ఆడవాళ్ళకి పిచ్చి. ఇది తీసుకెళ్ళివు. లైఫ్ అంతా నీతో నడుస్తుంది. प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्य మడుసులు దాపెట్టే కూడా సోములూరు చూసేస్తారంట. నిజమేనా అమ్మా? దేని గురించి? ఇప్పుడు నువ్వు తుడిసేసావే వాటి గురించి.
కన్నీళ్ళా? నాకేం తెలుసు? కన్నీళ్ళని మాత్రం తెలిసే. అమ్మ దొంగ, అమ్మ దొంగ. అనగనగా మా అమ్మ మా మాంగడి గురించి ఏం చెప్పిందో తెలుసా? ఆడు నా తమ్ముడిగా ఉన్నంత వరకు తేలికేరా, అల్లుడైతే బరువైపోతాడు అని. మరిప్పుడు తేలిక బరువు సమానమైపోయిందే. ఏమైనట్టు? ఏంటా గుట్టు? గుట్టా పాడా? అవుద్దనుకున్న పెళ్లి ఆగిపోయింది. బరువు తేలికైనప్పుడు ఏం చెయ్యాలి? అందుకే బరువు నెత్తుకుంటన్నా. తడబాటు చూస్తే అలా అనిపించట్లేదే. తడబాటేందిరా? నేనేమన్నా పొరపాటు చేస్తున్నానా? పెళ్ళి పొరపాటు అవుద్దా ఏంది? మా అమ్మ మనసులో ఏదో ఉంది. అదేందో నాకు అడగాలనుంది. అడగను. అడగమని నీల నాన్నని అడిగింది. నాన్నే ఉన్నాడో తెలుసా? నేను కూడా మీ అమ్మ సొత్తే, నేను కూడా ఆమె పొత్తే అని. ఆయన అలా అన్నాడా? కట్టుకున్నోడికి పట్టనప్పుడు పుట్టినోడ్ని. నాకు పనేంటి? అడగనులే. చెప్పేదే అయితే చెప్తావుగా. నా అంత హ్యాపీగా ఇంకెవరూ లేరనుకునేదాన్ని. ఒక్క రోజులో అంతా మారిపోయింది. నేను పోగొట్టుకున్న ప్రపంచాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఓ ప్రశ్నలా మిగిలిపోయాను. పానీని పరిచయం చేశావు, సమాధానం దొరికిందనుకున్నాను. మనో రూపంలో మళ్ళీ నన్ను ప్రశ్నలా మార్చేశావు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు పానీ ప్రేమ నిజం అనిపిస్తోంది. మనో ప్రేమలో ఇష్టం కనిపిస్తోంది. ఆ నిజానికి ఇష్టం ఉందో లేదో తెలీదు. ఈ ఇష్టం నిజమో కాదో తెలీదు. ఎలా తెలియాలి? ఇచ్చే గిఫ్ట్లో మనసుంటుంది. నన్ను నాకే గిఫ్ట్ ఇచ్చేశాడు పానీ. నాకు నాకంటే అవసరం ఉంటుందా? ఇంతకంటే గిఫ్టే ఉంటుంది. My God, give me the love. Love is your soul. Love is your feel. Give me that love. Please, my God, please.
హ్యాపీ బర్త్డే టు మీ. నా పుట్టినరోజు శుభాకాంక్షలు. మదర్, bless my soul. This is my soul. My dil. My dil. ఇప్పటికే చెప్పేశాను. ఇప్పుడే పుట్టాను కదా, మళ్ళీ చెప్తున్నాను. I love you. My dil, accept me. ఒక ఆడది ఒక్కడిని యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ పానిని యాక్సెప్ట్ చేశాను.